నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. నిమిషం ఆలస్యమైన అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. గ్రూప్ 2 పరీక్ష కోసం అధికారులు 19 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైంది. అభ్యర్థులను గంట ముందే పరీక్షా కేంద్రానికి అనుమతించారు. 1 నిమిషం ఆలస్యమైన అభ్యర్థులను పరీక్షా కేంద్రం నుంచి వెనక్కి పంపించారు. మొత్తం 8,085 మంది గ్రూప్ 2 పరీక్షకు హాజరు కానున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులు అధికారులు వెనక్కి పంపించడంతో కన్నీరు పెట్టుకుని వెనుతిరిగారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్మా నేతృత్వంలో జరిగే పరీక్షలను అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అదనపు ఎస్పీ నరసింహారెడ్డిలు పర్యవేక్షించారు. ఉద్యమ తెలంగాణ తల్లి చేతిలోని బతుకమ్మను కాపాడుకొని విశ్వమంతా వ్యాపింపజేస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ అస్తిత్వంపై చేస్తున్న దాడిని ఎండగడతామన్నారు. గ్రామాన ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతిష్ఠిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన గెజెట్ ను ఆదేశాలను ధిక్కరించి జగిత్యాల పట్టణంలో ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పూనుకున్నారు. భారీ ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి భూమి పూజ నిర్వహించారు. ఆదివారం ఎమ్మెల్సీ కవిత జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కవితకు బీఆర్ఎస్ కార్యకర్తలు గజమాలతో ఘన స్వాగతం పలికారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కవిత అనంతరం తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రభుత్వం ఎన్ని జీవోలు గెజెట్లు జారీ చేసినా ఉద్యమ తెలంగాణ తల్లినే తాము ప్రతిష్ఠించుకుంటామని తేల్చి చెప్పారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఉద్యమ కాలంలో తెలంగాణ తల్లికి తమను స్ఫూర్తినిచ్చిందని, ధైర్యాన్ని నింపిందని తెలియజేశారు. అనంతరం సారంగపూర్లోని కస్తూర్బా పాఠశాలను ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. అక్కడ విద్యార్థినులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందితో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ కూడా పాఠశాలలకు వెళ్లి వెల్ఫేర్ పాఠశాలన్నింటిలో మరి భోజనం మధ్య మీల్ అయితే పెట్టారో దాని ధరలు పెంచినట్టుగా వారు అనౌన్స్ చేయడం జరిగింది. మేము స్వాగతం ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి గ్రూపుల పాట లాంటి కార్యక్రమాలను మరి మేము హైలైట్ చేసినటువంటి అంశాలను గవర్నమెంట్ పరిగణలోకి తీసుకొని చర్యలు తీసుకుందని మేము బాగా స్వాగతిస్తా ఉన్నాం. ఇట్లానే పెద్ద ఎత్తున ప్రతి అంశం మీద బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉద్యమం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జరుగుతున్నటువంటి ఈ మొత్తం గురుకులాల్లో మార్పుల్లో కస్తూర్బా పాఠశాలలు లేకపోవడం మాత్రం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 472 కస్తూర్బా పాఠశాలలు ఉన్నాయి. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. కస్తూర్బా పాఠశాలలో పనిచేసేటటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అభియాన్ ఉద్యోగులందరితో పాటు వాళ్ళు కూడా ధర్నాల్లో ఉన్నారు. ఈ సర్వశిక్ష అధ్యాపకులందరినీ కూడా రెగ్యులరైజ్ చేశామని కూడా రేవంత్ రెడ్డి గారు ఇదివరకు చెప్పడం జరిగింది. ఈ అధ్యాపకులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లా పెంచినటువంటి డయాలన్నీ కూడా కస్తూర్బా పాఠశాల విద్యార్థులను కూడా అప్లై అయ్యే విధంగా గవర్నమెంట్ తక్షణమే జీవోను సవరించాలి. చదువుకునే ఆడపిల్లలందరూ కూడా
జనరల్గా హంబుల్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి గ్రామీణ వాతావరణంలో వచ్చిన పిల్లలు ఉంటారు కాబట్టి వారి మీద ప్రత్యక్ష పెట్టి ఆడబిడ్డల మీద అనీమియా లాంటివి ముంచి పౌరం ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేయాలి. ఈ ఇక్కడ కస్తూర్బా పాఠశాలకు నేను ఎంపీగా ఉన్నప్పుడు 2015-16లో దాదాపు ఇక్కడికి రావడం జరిగింది. ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్ ప్రకారం జూనియర్ కాలేజ్ ఇవ్వమని అడిగినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి కేఆర్ గారు వెంటనే నుంచి జూనియర్ కాలేజ్ మరి జగిత్యాల కస్తూర్బా పాఠశాలకు మంజూరు చేయడం జరిగింది. ఇది కూడా ఇమీడియట్గా స్టార్ట్ అవుతానికి వచ్చి ఉన్నది క్యాంప్స్. సో ఇక్కడ నుంచి మేనేజ్మెంట్ ఉంది, ఇక్కడ జరుగుతున్నది. దీన్ని ఇట్లానే కొనసాగించాలి. కేసీఆర్ గారు ఏ లక్ష్యంతో అయితే గురుకుల పాఠశాలలు పెట్టారో ఆ లక్ష్యాన్ని ఇబ్బంది విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించి దాని ప్రత్యేక బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. చనిపోయిన కార్యకర్త కుటుంబానికి పార్టీ బీమా కొండంత భరోసా అని చెప్పారు. కార్యకర్త చనిపోతే 2 లక్షల రూపాయల బీమా అందిస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ప్రమాద బీమా చెక్కులను మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బాధిత కుటుంబాలకు అందజేశారు. మాచారెడ్డి మండలం లచ్చాపేటకు చెందిన పార్టీ కార్యకర్తలు బైరంకొండ శివరాములు, జక్కుల రామచంద్రం ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందారు. దీంతో వారి కుటుంబ సభ్యులకు పార్టీ తరపున ప్రమాద బీమా చెక్కులను గంప గోవర్ధన్ అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ పార్టీ సభ్యత్వం కలిగిన కార్యకర్తలకు ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే వారి కుటుంబానికి అండగా ఉండడానికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించారన్నారు. రాష్ట్రంలో లక్షల మంది బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారని చెప్పారు. బీమా కోసం దాదాపు 11 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బులు కార్యకర్తల కోసం పార్టీ చెల్లిస్తోందన్నారు. కుటుంబ పెద్దను కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు 2 లక్షల చెక్కుతో ఆర్థికంగా కొంత ఊరట కలుగుతుందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలో దత్త జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లోని దత్తాత్రేయ సాయిబాబా ఆలయాలు అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదం స్వీకరించారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి దత్తాత్రేయ ఆశ్రమంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా అర్చకులు ఉదయమే మూల విరాట్కు ప్రత్యేక అభిషేకాలు అలంకరణ చేశారు. అనంతరం రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం, గురుదత్తాత్రేయ వ్రతం, నవగ్రహ హోమం, గణపతి హోమం, పూర్ణాహుతి, మంగళహారతి తదితర పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే రమణారెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. सहा कुटुंबार ममान सहा कुटुंबाराम जरूर को फोन बैक है మందిరంలో ఇక్కడ ప్రతి పౌర్ణమికి కూడా సత్యనారాయణ సంవ్రతము, అనగావ్రతము, దత్తాత్రేయ స్వామి హోమము, అన్నదాన కార్యక్రమం, భజనలు, పల్లకి సేవ, సత్సంగము, గురుచరిత్ర పారాయణం ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రతి నెల కూడా అందరు కూడా భక్తులు వస్తారు. బ్రహ్మాండంగా అవుతుంది. మరి దత్తాత్రేయ స్వామి అంటే త్రిమూర్తి స్వరూపుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తి యొక్క అంశ. మరి ఆయన అనుగ్రహం ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే. ఇదే విధంగా మనం ప్రతి సంవత్సరం దత్త జయంతి యొక్క వేడుకలు కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. భక్తులందరూ కూడా వస్తారు. చాలా విజయవంతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నెరవేరుస్తారు. అందరికీ కూడా దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. ఇక్కడైనా కానీ ప్రతి సంవత్సరము ప్రతి నెల అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. అనగవ్రతము, సత్యనారాయణ స్వామి వ్రతము ప్రతి నెలలో ఉంటాయి.
ఈ ప్రత్యేకం ఏంటంటే దత్త జయంతి ఘనంగా చేస్తాము. ఉయ్యాల సేవలు ఉంటాయి, ఊరేగింపు సేవలు ఉంటాయి, పల్లకి సేవలు ఉంటాయి, అనగా వ్రతము, సత్యనారాయణ వ్రతము, అన్నభోజనాలు, హోమము, అన్ని కార్యక్రమాలు ఘనంగా చేస్తూనే ఉంటాము. దేవునిపల్లె గ్రామంలో గత 15 సంవత్సరాల నుంచి దత్త జయంతి జరుగుతుంది. 15 సంవత్సరాలు అవుతుంది స్వామివారిని ప్రతిష్ఠించి. 15 సంవత్సరాల నుంచి ఘనంగా చేస్తున్నాం దత్త జయంతి, ఆ హోమములు. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో ప్రాచీన భారతీయ వైద్యం అందుతుందని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు, అన్ని రకాల వ్యాధులకు ఉచిత పరీక్షలు నిర్వహించి మందులు అందిస్తారని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని NGOs కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రభుత్వ హోమియో వైద్యశాలను స్థానిక ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం పురుషులు, స్త్రీలకు ఉచితంగా యోగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కామారెడ్డి పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆయుష్ అంటే ఆయుర్వేదం ద్వారానే ట్రీట్మెంట్ జరిగేది. భూమి పుట్టినప్పటి నుంచి ప్రజలు అందరికి కూడా అందుబాటులో ఉండేది ఆయుష్ మందులే తప్ప వేరే ఏం లేవు. అటువంటి సమయంలో ఇవాళ ఆయుష్ ఆరోగ్య మందిర్ ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది నిజంగా సంతోషకరమైన విషయం. ఇన్స్టంట్గా అంటే అప్పటికప్పుడు నొప్పి తగ్గాలంటే అలోపతికి వాడతారు. లాంగ్ టర్మ్లో మనకి వ్యాధి నిరోధకంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఒక 2-3 నెలలు 4 నెలలు కోర్సు వారీగా దాన్ని వాడితే ఆయుష్ అంతా మంచిగా ఏమి ఉండదు. ఆయుష్ అండ్ హోమియోపతి అనేది రెండు కూడా చాలా శ్రేష్టమైనవి. ఇవాళ చాలామంది కూడా ఆయుష్ సైడు అలోపతి బదులు ఆయుష్ సైడ్ చూస్తున్నారు. కాబట్టి ఆయుర్వేద వైద్యము అనేది చిరకాలంగా మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ ఆయుర్వేద ఆయుష్ ఆరోగ్య మందిర్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నా. అలాగే ఏదైనా ఇన్స్టెంట్గా కోరుకుంటే అది ఏది రాదు. చాలా రోజులు చాలా శ్రమ పడిన తర్వాతనే ఫలితం వస్తుంది. ఆ వచ్చిన ఫలితమే చాలా ఆనందంగా ఉంటుంది. కానీ ఇన్స్టెంట్గా వచ్చేది ఏది కూడా బాగుండదు. అదే ఇన్స్టెంట్ అంటే అలోపతికు, లాంగ్ టర్మ్లో వచ్చేది అంటే ఆయుష్. కాబట్టి చాలా మటుకు అందరూ కూడా ఆరోగ్య మందుని వాడుకోవాలని కోరుకుంటున్నాను. తాడ్వాయి శ్రీ శబరిమాత ఆశ్రమ 54వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కళ్ళ పండుగ జరిపించారు. ఈ వేడుకలలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని శ్రీ శబరిమాత ఆశ్రమ 54వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాత ధ్యానం, గోమాత పూజ, ధ్వజారోహణం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. మధ్యాహ్నం వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఈ ఉత్సవాల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్న ప్రసాద వితరణ చేపట్టారు. జిల్లా కేంద్రంలోని బస్ డిపో నుంచి తాడ్వాయి వరకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. యజ్ఞోపవీతము చక్కగా స్వామివారి మెడలో వేస్తూ యజ్ఞోపవీతం దర్శనం చేసుకున్నా. కళ్యాణం అంటేనే మన ఇంట్లో కళ్యాణం జరుగుతుంది. మహర్లోక జనోలోక తపోలోక సప్తకస్య అధోభాగే మహానాలాయ సహస్రవన శాశ్వతంగా త్రిపది అంటారు దేవతలు. 30 సంవత్సరాలు ఉంటారు. ఎప్పుడు సుహాసుడే, ఎప్పుడు సౌమంగళ్యే. వాళ్ళు చెప్పండి ఒకసారి. మాంగళ్యం 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 కంటే అంటే జలజీవానౌ భూమౌ శస్త్రేణ రాధనం వాస్తు పురుష భగవానికి. అందులో డబ్బులు వేయాలి. ఆ డబ్బులు మన యొక్క మందిరము, మన యొక్క ఆశ్రమం యొక్క అభివృద్ధి.
ప్రక్షాళనం ముహూర్తస్సు ముహూర్తం వస్తు. ఇప్పుడు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ప్రారంభమవుతోంది. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం సర్వ వాసుదేవతాభ్యంత దక్షిణపః శామ్యంత ఘోరాని శామ్యంత పాపాని శామ్యంత గీతయః మధ్య శివాని వర్ధంత. మన అంజన గారు, అమెరికా అంజన గారు, కృష్ణ గారు, పాండు గారు, రాజన్న గారు, వీరి కుటుంబం తూప్రాన్ వాస్తవ్యులు 5,79,000 రూపాయలు మనకి ప్రహారీ గోడకి ఇచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకి అమ్మ యొక్క దివ్యాశీస్సులు సర్వదా ఉండుగాక. అదేవిధంగా నాందేడ్ వాస్తవ్యులు మన నాందేడ్ మహారాష్ట్ర భక్త బృందం 2,50,000 రూపాయలు ఇచ్చారు. వారి 50,000 प्रहारी घोड़े के लिए आपके अम्मा का आशीर्वाद कभी भी रहता, आपके आपका बच्चों के आपके पुत्रों के अम्मा का आशीर्वाद रहता। మరియు నిజామాబాద్ నుండి మనకి 1,75,000 రూపాయలు మన అంకం గణేష్ గారే 1,25,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా మన రామకృష్ణ గారు, అదేవిధంగా మన గడ్డం వేణు గారు, వీరు అందరూ కలిసి 1,75,000 రూపాయలు ఇచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకి అమ్మ యొక్క దివ్యాశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ, అదేవిధంగా మన మెదక్ అంజక్క ఇక్కడే ఉంటుంది, అమ్మ సేవ చేసుకుంటూ ఉంటుంది. వారు ఎక్కడున్నా ఇక్కడికి రావాలి. వారి మనమడు గంగన్న గారు ఉపేందర్ రెడ్డి, ఆయన ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా తనకి ప్రమోషన్ రాగానే మొదటి జీతం అంతా అమ్మ సేవకే అర్పిస్తానని పైన ఉన్నటువంటి ప్రహారీ గోడకి నేను సైతం అమ్మ సేవలో ఉండాలనేటువంటి ఒక సంకల్పంతో మన గంగన్న గారు ఉపేందర్ రెడ్డి గారు 1,11,000 రూపాయలు మనకి చెక్కులు ఇవ్వడానికి వారికి ముందుకొచ్చారు. ఉంటే ఇక్కడికి రండి. మన ఉపేందర్ రెడ్డి గారు వారు ఉన్నట్టయితే ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాం. ఉంటే రావాలి. 1,11,000 వాళ్ళు వచ్చారు. ఆయనకి ప్రమోషన్ రాగానే తనకు వచ్చినటువంటి జీతం, మొదటి జీతం, ఒకసారి గట్టిగా చప్పట్లు. అంటే చిన్న వయసులో ఉన్నా కూడా అమ్మ యొక్క శిష్యులు వారి పిల్లలను కూడా మన ఇక్కడ సేవ చేసేటట్టుగా ఇస్తున్నారు మన అధ్యక్షుల వారు. ఆ యొక్క చెక్కును తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. చిలువేరి రాజారాం గారు మన ప్రహారీ గోడకి 51,000 రూపాయలు టీచర్, రిటైర్డ్ టీచర్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.